హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు పూస పరుగులు, ఎండిన పూస పరుగులతో వంకాయ వేసి కర్రీ చేసి చూపిస్తున్నాను. విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, 2 మీడియం సైజు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ఆయిల్, పసుపు, చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. ఈ వంకాయ కర్రీ మనం వండేటప్పుడు చింతపండు అనేది వేసుకుంటే బాగుంటుందండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటాలు ఇంకొక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నానపెట్టామంటే చాలా త్వరగా నానిపోతుంది. పూసపరుగులు, ఎండిపోయిన పూసపరుగులు అండి ఇవి. చాలా బాగుంటాయి ఇవి. అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎండు చేపలు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పూసపరుగులు అనేది తినొచ్చు. ఎటువంటి హాని చేయదు. చూడండి, పూసపరుగులు తీసుకున్నాను. తర్వాత వంకాయలు ఇలాగ నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని నీళ్ళల్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టేక్షా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పూస పెరుగుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా వేయించుకోవచ్చు. మూత పెట్టుకొని ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలి. దానితో పాటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇంకేమన్నా కొంచెం టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాలంటే వంకాయలతో పాటు అవి కూడా మగ్గిపోతూ ఉంటాయి. వంకాయలు వేసిన వెంటనే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి, లేదంటే వగరు అనేది వస్తుంది అన్నమాట. అందుకని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వాటిని అన్నిటిని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత మనం ఇలా మగ్గించేసుకుంటే కర్రీ అనేది తొందరగానే అయిపోతుందండి. వంకాయలు కూడా చాలా బాగా మగ్గిపోతున్నాయి. వాటితో పాటే ఇంకా మగ్గాల్స్తే టమాటా, ఆనియన్ కూడా మగ్గిపోతుంది. దీంట్లోకే మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని 2 నిమిషాలు ఇలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. కర్రీకి సరిపడా 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. వంకాయ కర్రీలోకి కొంచెం కారం, ఉప్పు బాగా పడుతుందండి.
ఎందుకంటే వంకాయ అనేది చప్పదనం ఇస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూస పరుగులను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వంకాయ కాంబినేషన్ ఎండు చేప అనేది చాలా బాగుంటుందండి. అసలు పూస పరుగుల్లోకి ఇంకా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కొంచెం కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయలేదండి నేను, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ వేయించేటప్పుడు వేసాను, వంకాయలు మగ్గించేటప్పుడు వేసాను కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగానే ఉంది, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పడుతుంది. మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం చింతపండు రసం అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీ అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది కర్రీ. ఇలా ఉడికినప్పుడు మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మాట్లాడు. కొత్తిమీర వేసుకొని కొంచెం 2 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే కర్రీ అయిపోయినట్లే. కర్రీ అయిపోయింది. సూపర్గా ఉన్న పూస పరిగే వంకాయల కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా మొదటగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ మీకు మీ వద్దకు వస్తుంది. మీ అమూల్యమైన లైక్ ద్వారా నా వీడియో అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. కంపల్సరీగా లైక్ చేయండి. సూపర్ టేస్టీగా ఉన్న పూస పెరుగుల వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.